బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ చేసుకున్నామండి. దానికి ఫస్ట్ ఈ క్యాలీఫ్లవర్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక 10 minutes ఉడకబెట్టుకున్నాం వాటర్లో. కొంచెం సాల్ట్ వేసి మనం ఫస్టే కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాం కదండి, కొంచెం ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొంచెం మైదా అండి. కొంచెం నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. తీసుకొని మనం కలిపేసుకున్నాం. బాగా మసాలా పట్టేటట్టు చేసుకున్నాం కదండి. ఆయిల్ కాస్తుంది. ఆయిల్ కింద లేదు చూస్తున్నాం, కాగిందండి. అప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం. ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిద్దాం. వేసుకున్న ఆయిల్లోనండి, ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు. టూ ఎగ్స్ తీసుకున్నానండి. మనం ఆమ్లెట్కి బీట్ చేసుకుంటాం, అలా బీట్ చేసుకున్నాం. ఇలా కొంచెం వేగిన తర్వాత 70% వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి పొడవు తరుక్కొని మధ్యకి కట్ చేసేసుకున్నాను. ఇది వేయాలి, ఆనియన్ పచ్చిమిర్చి. ఇది వేగనిద్దాం. ఇలా వేగుతున్నాయి కదండి, అప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక క్యాలీఫ్లవర్లో వేసుకున్నాం కదా, ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాం. వేసుకొని కలుపుకొని కొంచెం కరివేపాకు, ఈ ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకున్నాం. వేసేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం. మనం కూరను ఎగ్స్ మొత్తం అన్ని ముక్కలకే పట్టిద్ది. ఇది కలిపేసుకున్నామండి. కలుపుతూ వేసుకుందాం. మనం ఎగ్ కొట్టిన తర్వాత ఉప్పు చూసుకొని చాలకపోతే వేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కారం వేసేసుకుందాం. లైట్గా సరిపడినంత వేసేసుకున్నామండి. మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అది వేసేసుకున్న తర్వాత కొంచెం లైట్గా పొడి మసాలా వేసుకున్నామండి. ఎంతో రుచికరంగా ఉండే క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.
ఇంకా పొడి మసాలా వేసిన ఒక్క సెకండ్ వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.